నమస్తే, వెల్కమ్ టు బహుజన్ మీడియా. ముందుగా బులెటిన్లో హెడ్లైన్ చూద్దాం. టిడ్కో గృహ సముదాయంలో వ్యక్తి ఆత్మహత్య. చిలకలూరుపేట ఎన్టీఆర్ నగర్లో శ్రీనివాస్ అనే వ్యక్తి ఫ్యాన్ కు ఉరి వేసుకొని ఆత్మహత్య. కేసీఆర్ ఒక ఉద్యమం, ఒక విజన్, యుగ ప్రభంజనం. హరీష్ రావు. జాగృతి నేతల అరెస్ట్ చేస్తున్న వీడియోలను జాగృతి కార్యాలయం ఉద్యోగి లక్ష్మణ్ ను కూడా అదుపులోకి తీసుకున్నారు. రేవంత్ రెడ్డి ఇలాకాలో తిరగబడ్డ సొంత పార్టీ నాయకులు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్న తిరుపతి రెడ్డి క్యాన్వాయ్ పై కాంగ్రెస్ నేతలు కార్యకర్తలు రాళ్ల దాడి. ఏపీ సీఎం చంద్రబాబుతో తెలంగాణ మంత్రి తుమ్మల భేటీ. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు భేటీ అయ్యారు. రెండు రాష్ట్రాల మధ్య సమన్వయం, సహకారంతో పరిష్కరించాల్సిన పలు అంశాలను భేటీలో ప్రస్తావించారు. రెండు రాష్ట్రాల సరిహద్దు ప్రాంతాల్లో రోడ్లు, సాగునీటి ప్రాజెక్టులు, రైల్వే లైన్ల వంటి ప్రాజెక్టులను పూర్తి చేయడం ద్వారా తెలుగు రాష్ట్రాల ప్రజలకు లబ్ధి జరుగుతుందని తుమ్మల అభిప్రాయపడ్డారు. వీటికి సంబంధించిన పలు వివరాలకు ముఖ్యమంత్రికి ఆయన తెలియజేశారు. రెండు ప్రభుత్వాలు ఉన్నత స్థాయిలో సంప్రదింపుల ద్వారా ఈ సమస్యల పరిష్కారం జరుగుతుందని తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. టిడ్కో గృహ సముదాయంలో వ్యక్తి ఆత్మహత్య. చిలకలూరిపేట ఎన్టీఆర్ నగర్ లో ఉన్న టిడ్కో గృహ సముదాయంలో శ్రీనివాస్ అనే వ్యక్తి ఫ్యాన్ కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికులు తెలిపిన వివరాల మేరకు ఇతనికి భార్య గతంలో చనిపోయిందన్నారు. ఇతని యొక్క పిల్లలు హైదరాబాద్ లో ఉంటున్నారని, ఆరోగ్యరీత్యా ఇబ్బందులకు గురై ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చునని పేర్కొన్నారు. సంఘటనా స్థలానికి పోలీసులు వచ్చి పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఎమ్మెల్యే కోమటిరెడ్డి వ్యతిరేకంగా నినాదాలు. యాదాద్రి మునగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఎదురు దెబ్బ తగిలింది. సొంత పార్టీ నాయకుల వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల సెలక్షన్ లో తమకు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి అన్యాయం చేశారని చౌటుపల్, ఆయనకు వ్యతిరేకంగా బత్తుల వాణి, విప్లవ్ నినాదాలు చేశారు. పార్టీని నమ్ముకున్న వారికి ఎమ్మెల్యే తీవ్రంగా అన్యాయం చేశారని ఆరోపించారు. మెజార్టీతో గెలిచిన బత్తుల వాణిని చైర్మన్ గా ప్రకటించాలని 13వ వార్డు ప్రజలు డిమాండ్ చేశారు. వానికి అత్తను నేను 13వ వార్డుల మాకు ఎన్నో హామీలు ఇచ్చిండు, మాకు ఎన్నో తీలో చెప్పిండు. చైర్మన్ పదవిస్తా అని చెప్పిండు. మొన్న మీటింగ్ వచ్చిండు. మీటింగ్ నాడు నా కొడుకుని టైగర్ అన్నాడు, నీకు దమ్ముందన్నాడు, శక్తి ఉందన్నాడు, ధైర్యం ఉందన్నాడు. నా తర్వాత నువ్వే అన్నాడు, చైర్మన్ చేస్తా అన్నాడు. నా కొడుకుని ఆకాశం అంతా ఎదిగిచ్చిండు. లాస్ట్కి వచ్చే వరకు కొంకులు నరికిండు. ఇవాళ ఇదేనా రాజగోపాల్ రెడ్డి పద్ధతి? క్యాంపులు అని పెట్టిండు. ఎందుకు పెట్టాను క్యాంపులు? ప్రజలను అడుగు, ప్రజలు తీర్పు చెప్తారు నీకు. ఒక్కరిని తీసుకుపోయి నువ్వు క్యాంపులో పెట్టి 4 రోజులకు తీసుకొచ్చి దొంగలకు తీసుకొని వస్తున్నావు. ఇది పద్ధతేనా నీకు? నా కొడుకు కోడలకు చైర్మన్ పదవి కావాలి. వాణి విప్లవకు చైర్మన్ పదవి ఇచ్చిండు. 2 సార్లు ఇచ్చిండు. 2 సార్లు ఇచ్చిండు. రాజగోపాల్ ఇచ్చిండు. చైర్మన్ కొడుకుని చేస్తానిచ్చిండు. వాణి విప్లవ్ కాకపోతే అప్పుడు ప్రకటన కాలే, మహిళకు వస్తుందని కాలే, నా కొడుకు వస్తుంది అనుకుంటూ విప్లవం చేస్తా అన్నాడు. ఇప్పుడు మహిళకు వచ్చింది. మహిళకు వచ్చినందుకు నా కొడుకుని గెలిపించిన, నా కొడుకుని ఇస్తా అని కూడా చెప్పిండు. మొన్న వచ్చిండు. నా కొడుకుని కొంకులు నడిపించినావు, పులి లెక్క పిల్లి లెక్క చేసినావు. నీకేమన్నా పద్ధత? నీకేమన్నా న్యాయమా? నీకేమన్నా ఉందా? బయటికి రా, నాతో మాట్లాడు. నా కొడుకు కాదు, నాతో మాట్లాడు. సమాధానం నాకు చెప్పు. నువ్వు ఎట్లా తిరిగినావు, ఏం చెప్పినావు, ఏమని హామీ ఇచ్చినావు, ఇవాళ ఎవరికి ఇస్తున్నావు నువ్వు? అది ఏ ఊరోడు? అది ఊర్లో పుట్టిందా? వానికి ఊర్లుందా? అది ఎక్కడ లంచం వరకు వానికి ఎట్లా ఇస్తావు నువ్వు? వానికి కేసీఆర్ ఒక ఉద్యమం, ఒక విజన్, యుగ ప్రభంజనం. హరీష్ రావు. కేసీఆర్ అనే 3 అక్షరాలు జై తెలంగాణ యుద్ధ నినాదం, దశాబ్దాల ఆకాంక్షల ప్రతిధ్వని.
తెలంగాణ ఆత్మగౌరవ గర్జన అని మాజీ మంత్రి డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు అన్నారు. కేసీఆర్ అంటే ఉద్యమ స్ఫూర్తికి ప్రతిరూపం. తెలంగాణ ప్రజల గుండెల్లో నిత్య సూర్యోదయం. కేసీఆర్ ఒక ఉద్యమం, ఒక విజన్, యుగ ప్రభంజనం. యావత్ తెలంగాణను ఏకతాటిపై నడిపి ఉద్యమం పుట్టించి ఆ ఉద్యమాన్ని రాష్ట్ర ఆవిర్భావంగా తీర్చిదిద్దినటువంటి దృఢ సంకల్పం. మీ అడుగులు ఆత్మగౌరవ పోరాటానికి దారులు చూపాయని అన్నారు. మీ ఆలోచనలు అణుగారిన గుండెలకు ఆత్మబలాన్ని అందించాయి. మీ వ్యూహాలు ఆధిపత్య శక్తుల కుట్రల్ని పటాపంచలు చేశాయి. మీ పట్టుదల, మీ పరిణతి, మీ నిబద్ధత, మీ నిర్భీత తరతరాల వివక్ష విద్రోహల నుంచి తెలంగాణను విముక్తి చేశాయి. ప్రతి తరానికి ఒక ప్రతి తరానికి ఒక టార్చరర్ ఉంటారు, కానీ తెలంగాణకే టార్చ్ బేరర్ మన కేసీఆర్. నా జీవిత ప్రయాణంలో మీరు కేవలం నా మేనమామ మాత్రమే కాదు, అంతకు మించి నా సర్వస్వం. మేనమామగా ఆశీర్వదించి అపారమైన ప్రేమను పంచారు. రాజకీయంగా నాకు ఓనమాలు దిద్దించి విలువలు నేర్పించి ప్రజాసేవలో నన్ను తీర్చిదిద్దారని అన్నారు. ఉద్యమ నిర్మాతగా, ప్రగతి ప్రదాతగా దేశ చరిత్రలో సువర్ణ అధ్యాయాన్ని లిఖించుకున్న మీ జన్మదినం తెలంగాణ ప్రజలకు పర్వదినం. మీరు నిండు నూరేళ్లు సంపూర్ణ ఆరోగ్యంతో వర్ధిల్లాలని, జాతికి మీ నాయకత్వం మరిన్ని దశాబ్దాల దిశానిర్దేశం చేయాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను. తెలంగాణ ప్రజలకు ఎనలేని విశ్వాసం, ఎనలేని ప్రేరణ అయిన ప్రియతమ నేత కేసీఆర్కు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలను పేర్కొన్నారు. ఓకే సార్. నిన్నెట్లా మరిసిపోతాము పెద్ద సారు, ప్రతి ఇల్లు యాది చేస్తున్నది నిన్నే ఓసారు, కళ్ళల్లో తిరుగుతున్నావు ఓసారు కేసీఆర్, పాలన మారిన గాని మా రాజే మీరు సారు. ఈ నెల 21 నుంచి HICC నోవోటెల్ హోటల్ వేదికగా లైఫ్ స్టైల్ ఎగ్జిబిషన్ నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు. ఇందుకు సంబంధించినటువంటి సన్నాహక కార్యక్రమం బంజారా హిల్స్ లో జరిగింది. సినీ నటి వర్షతో పాటు పలువురు మోడల్స్ బ్రోచర్ను ఆవిష్కరించారు. అనంతరం ఎగ్జిబిషన్ లో ప్రదర్శించుతున్న దుస్తులు, నగలు ధరించి పాల్గొన్నారు. 3 రోజుల పాటు నిర్వహించే ఈ ఎగ్జిబిషన్ లో వెడ్డింగ్ కలెక్షన్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు. आंगन ये अब मैं सामने चले आता हूँ भैया, 1-2 मिनट थोड़ा साइड दे दो. चलो वेट वैसे रुकिए 1 सेकेंड. सुरेश भाई थोड़ा हाथ लियो. 1 second. Everybody look in front. Yes. హాయ్ అందరికీ నమస్కారం. నేను ఉర్మిళా చౌహాన్. ఈ రోజు మీ అందరి కోసం ఒక స్పెషల్ న్యూస్ ఉంది. మన హైదరాబాద్ లో మన HICC నవ్ హోటల్లో హై లైఫ్ ఎగ్జిబిషన్ జరగబోతుంది. అది కూడా కంటిన్యూస్ గా 3 days 21, 22, 23rd ఆఫ్ దిస్ మంత్ విచ్ ఇస్ ఫిబ్రవరి. మీరు అందరూ ఒకవేళ షాపింగ్ చేసి మీకు ఎక్కడికి వెళ్ళకుండా మన హైదరాబాద్ లోనే చాలా మంచి కలెక్షన్ కావాలి అంటే మీరు తప్పకుండా హై లైఫ్ ఎగ్జిబిషన్ visit cheyali, ఎందుకంటే you can see this beautiful outfit. It's from High Life Exhibition. This jewelry is also from there. If you really want to look beautiful, then you should definitely visit High Life Exhibition on 21, 22nd and 23rd of this month, which is February. Do visit and happy shopping. See you all there on 21st. హే గాయ్స్, నేను మీ వర్షాన్ని. నేను వచ్చాను అంటే ఇక్కడ ఏదో ఒక సెలబ్రేషన్ ఉండే ఉంటుంది. అవునండి, ఈ మంత్ ఈ February 21st, 22nd, 23rd లో మన ఐ లైఫ్ ఎగ్జిబిషన్ రాబోతుంది. సో తప్పకుండా మీరందరూ వచ్చేసేయండి. ఇక్కడ 350+ డిజైనర్స్ తో డిజైన్ చేయబడుతున్న జ్యువెలరీ అండ్ కాస్ట్యూమ్స్ చాలా అదిరిపోబోతున్నాయి. ఈ వెడ్డింగ్ సీజన్ అయితే అదిరిపోబోతుంది. తప్పకుండా మీరందరూ వచ్చేసేయండి మన HICC నోటల్లో ఈ February 21st, 22nd, 23rd. థ్యాంక్ యూ. ఇబ్రహీంపట్నం చైర్మన్ ఎన్నిక సమావేశంలో బీఆర్ఎస్ కౌన్సిలర్లు కాంగ్రెస్ కౌన్సిలర్ పై దాడి,
టీఆర్ఎస్ కౌన్సిలర్లకు ఒత్తాసు పలుకుతున్నటువంటి పోలీసులు, మాపై దాడి జరుగుతున్నా చూసి చూడనట్టు ఉన్న పోలీసులు, వాపోతున్న కాంగ్రెస్ కౌన్సిలర్లు. చట్టం ప్రకారం 24 గంటల తర్వాతనే మీరు కండక్ట్ చేయాలని చెప్పినాం. ఇవాళ పోలీసులను పెట్టి ఆర్డీఓ గారు ఆయన లంచం తీసుకున్నాను తనే వీడియోలో చెప్పి వాళ్ళని తీసుకొని చెట్లు చింపేసి బయటికి నూకిండ్రు. మాకేం అటెండ్ చేసే అవకాశమే లేదు. చట్టం విరుద్ధంగా పోలీసులకు అనుసన్నల్లా ఇలా ఎలక్షన్లు చేసిర్రు. పోలీసులు తెల్ల డ్రెస్సులు వేసుకొని ఇవాళ ఎలక్షన్లు పాల్గొనాలి, రాజకీయం వాళ్ళే వేసుకోవాలి. ఇంత దారుణమైన ప్రక్రియను ఎక్కడ కూడా చరిత్రలో ఎప్పుడు కూడా చూడకూడదు. రక్తాలు వెళ్ళేటట్టు, అంగల్ చినిగిపోయేటట్టు ఇవాళ ఎలక్షన్లకు పోతారా? జాగృతి నేతల అరెస్ట్. హైదరాబాద్ బేగంపేటలోని ప్రజాభవన్ ముందు తెలంగాణ జాగృతి నాయకులు, మహిళలను పోలీసులు అరెస్టు చేశారు. మహిళలను అరెస్టు చేస్తున్నటువంటి వీడియోలను జాగృతి కార్యాలయ ఉద్యోగి లక్ష్మణ్ కూడా అదుపులోకి తీసుకున్నారు. మహిళలకు 2500 రూపాయలు ఇవ్వాలని, అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ప్రజాభవన్లో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమంలో వినతి పత్రం ఇచ్చేందుకు జాగృతి నాయకులు వెళ్లారు. ఉత్కంఠకు తెరలేపుతున్నటువంటి ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్మన్ ఎన్నిక. భారీ బందోబస్తు మధ్య చైర్మన్ ఎన్నిక. ఇప్పటి వరకు బీఆర్ఎస్ కౌన్సిలర్ అభ్యర్థి యాదగిరి ఆచూకీ లేదు. కుటుంబ సభ్యుల ఆందోళన. ఈ రోజు కూడా మున్సిపల్ ఆఫీస్ వచ్చిన కుటుంబ సభ్యులు దాని తర్వాత జంగిల్ బ్యాచ్ ఎవరైతే స్పెషల్ పార్టీ ఉన్నారో వాళ్ళు కూడా అందరూ కూడా ఇంట్యూస్ లో వెళ్తారు. వాళ్ళ తర్వాత టీజీఎస్పీకి సంబంధించినటువంటి ఎన్ని పెట్టాలి అనే వాళ్ళు రిటర్న్ వైజ్. దెన్ నెక్స్ట్ సివిల్ ఫోర్స్, లాస్ట్ లో ఈ ఎస్ఓటి టీం ఉంటుంది. ఇది లైన్అప్ లో ఉంటుంది. దయచేసి అందరూ కూడా ఒక 1.5 గేమ్ కంటే ఎక్కువ ఉంటుంది. 1 గేమ్ ఉంటుంది ఇబ్రహీంపట్నం టౌన్ వరకే. కాంగ్రెస్ పార్టీలో కొనసాగడంపై ఆలోచిస్తున్న జీవన్ రెడ్డి భవిష్యత్తు ఏంటో గోచరించట్లేదు. అవమానాలు ఇంకెంతకాలం భరించాలి? కాంగ్రెస్ పార్టీలో కొనసాగడంపై ఆలోచిస్తున్నాము అని మాజీ మంత్రి జీవన్ రెడ్డి అన్నారు. ఈ ఎన్నిక ముగింపు కాదు. ఎమ్మెల్యేగా సంజయ్ ఉన్నంత కాలం నాకు వేధింపులు తప్పవు. పవర్ ఆఫ్ అటార్నీ ఎమ్మెల్యే సంజయ్కి రాసిచ్చారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేకు జగిత్యాల కాంగ్రెస్ పట్టా రాసిచ్చారని ఆరోపించారు. స్పీకర్ ఎమ్మెల్యే పార్టీ మారలేదు అంటున్నాడు. మరి ఎమ్మెల్యే సంసారం మాత్రమే కాంగ్రెస్ పార్టీతో చేస్తున్నాడు. అధినాయకత్వం కాంగ్రెస్ కార్యకర్తల మనోభావాలు గౌరవించాలి. జగిత్యాల ఇలా ఉంటే పార్టీ మారిన మరో 9 ప్రాంతాల్లో ఎలా ఉందో అని ఆయన అన్నారు. బాబు, ఒకటి నా గురించి పార్టీతో నాకు అనుబంధం ఎందుకు తెలుసుకో. అంటే పార్టీలో కొనసాగటం అనేది ఆలోచించిన పరిస్థితి ఏర్పడుతుందంటూ నేను పార్టీలో కొనసాగడం. ఎందుకంటే ఇవాళ ఆయన ఊరు వచ్చి మా మీద ఆధిపత్యం చెలాయిస్తా అని చెప్పని మా కాంగ్రెస్ పార్టీ మీద ఆధిపత్యం చెలాయిస్తే, మా కార్యకర్తలు అజమాయి చెలాయిస్తే, మా హక్కులకు కాజేస్తే, కాంగ్రెస్ కార్యకర్తల యొక్క హక్కులను కాపాడలేక ఏం చేయాలి నేను? ప్లీజ్ గైడ్ మీ, ప్లీజ్ గైడ్ మీ. డెఫినెట్లీ అదే అందుకే బాధపడుతున్నాం అంటున్నా నేను. ఇప్పుడు ఈ శోభ ఇది ముగింపు కాదంటూ నేను. ఇట్లా ఈ విధమైన ఈ వేధింపులు ఈ వేధింపులు సహిస్తూ ఎంత కొనసాగగలుగుతామా? నాకు నేను ఏదైతుందో, నా మనోవేదన ఏదైతుందో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా సార్. కెన్ ఐ కంటిన్యూ ఈ వేధింపులు భరించగలుగుతానా? ఎంతకాలం భరించగలుగుతా? దీని పరిష్కారం ఏంటి అని నాకు నేను ఊహించలేకపోతున్నాను. నాకు నేను ఊహించుకోలేకపోతున్నా బాబు అంటున్నాను.
మున్సిపాలిటీ కాంగ్రెస్ వశమైందని జెండా ఎగిరిందని చెప్పి సంబరపడమంటారా? మళ్ళా అదే కొత్త సీసాలో పాత సారా, కొత్త సీసాలో పాత సారా. 5 ఏళ్ళు అట్లా దోపిడీకి గురైంది. 5 ఏళ్ళు ఇదే ఎమ్మెల్యే గారు, 5 ఏళ్ళు ఇదే ఎమ్మెల్యే గారు అట్లా దోపిడీకి గురైంది. 16 మంది కమిషన్లు బదిలీ అయ్యారు, 8 మంది ఉద్యోగస్తులు జైలు పాలైండు. మా మిత్రుడు ఎవరైనా చొక్కారావు గారి పేరు చెప్తారండి? నాకు తెలుసా. నేను అదే చొక్కారావు గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ చేరిన 84 డిసెంబర్లో. సరే, ఇంతవరకు కొనసాగుతుంది. ఈయన మధ్యలో 20 ఏళ్ళు ఎక్కడ వలస వచ్చిండే? అంటే కాంగ్రెస్ కుటుంబం ఉంటుంది కదా, మరి నడవ 20 ఏళ్ళు ఎక్కడ బతకవేను? నడమ 20 ఏళ్ళు ఎక్కడ బతకవేను అని చెప్పి అంటున్నా. ఎందుకు ఎందుకు మా ఆత్మహత్యను దెబ్బతీస్తావు? ఎందుకు మా గోస పెడతావు? ఎందుకు మాతో చెల్లగాల ఆట ఆడుతున్నావు? ఇట్స్ ఎ ప్రివిలేజ్ రైట్, ఇట్స్ ఎ కాన్స్టిట్యూషన్ రైట్. మరి రాజ్యాంగ నిర్వచనం ఉన్నదా? ఒక రాజకీయ పార్టీకి ఎంపికై ఆ పార్టీలో కొనసాగుతూ ఇంకో రాజకీయ పార్టీతోని మరి దాన్ని ఏమన్నా నాకు తెస్తలేదా? వాళ్ళు అంత పెద్ద వ్యవహారాలను జోక్యం చేసుకొని నువ్వు ఆధిపత్యం చేయాలని చూస్తే అది ఏమన్నట్టు? వాట్ ఇట్ ఈస్? అట్లయినా నా రాజ్యాంగం నిర్వచించిందా? మరి అటువంటి ఆర్టికల్ జోడిస్తారా దానికి? ఇప్పుడు ఏమైపోయిందంటే జగిత్యాల తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతున్నటువంటి పరిస్థితి చూస్తుంటే, జగిత్యాల పరిస్థితి చూస్తుంటే టెన్షన్ ఇది ఆర్టికల్ జోడించాలి. నువ్వు హౌస్ లో ఓటు వేయడానికి మాత్రమే నీవు ఏ పార్టీ ఎంపికపడో ఆ పార్టీ. నువ్వు బయట ప్రపంచం లోపల నువ్వు ఏ పార్టీతో అంటగాగచ్చు, నువ్వు ఏ పార్టీతో అంటగాగచ్చు. అటువంటి ఏదైనా నిర్వచనం అందులో ఆర్టికల్ జోడించాలనిపిస్తుంది నాకు. మరి క్యాతన్పల్లిలో ఉద్రిక్తత, ఘర్షణ. మంచిర్యాల క్యాతనపల్లి మున్సిపాలిటీలో మరోసారి తీవ్ర ఉద్రిక్తత పరిస్థితి ఏర్పడింది. ఒకరిపై ఒకరు రాళ్లతో దాడి చేసుకోవడంతో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. పోటాపోటీగా నినాదాలు చేసుకున్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. ఇరు పార్టీల వారు పెద్ద ఎత్తున చేరుకోవడంతో ఉద్రిక్తంగా మారినటువంటి అంశం కాంగ్రెస్ పార్టీ దక్కించుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ప్రజాస్వామికంగా గెలవాలని చూస్తోందని మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ఆరోపించారు. రాళ్లు రువ్వడంతో ఓ కానిస్టేబుల్ కు గాయాలయ్యాయి. తమపై బీఆర్ఎస్ నాయకులు దాడి చేస్తున్నారు. పోలీసులపై రాళ్లు రువ్వడంతో లాఠీచార్జీ చేయాల్సి వచ్చిందని ఏసీపీ వెంకటేశ్వర్లు అన్నారు. కొంతమంది కాంగ్రెస్ కార్యకర్తల తలలు పగలడంతో వారిని ఆసుపత్రికి తరలించారు. ఈరోజు బాల్క సుమన్ ఆయన రౌడీజాన్ని ఇక్కడ చూపించి క్యాతన్పల్లిలో మున్సిపాలిటీలో మరి పోలీసుల మీద దౌర్జన్యం చేస్తూ, కాంగ్రెస్ కార్యకర్తల మీద దౌర్జన్యం చేస్తూ బాల్క సుమన్ గారు ఏదైతే దౌర్జన్యాలకు పాల్పడుతుండ్రో ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత చెన్నూరు నియోజకవర్గం అభివృద్ధి చేస్తున్నటువంటి వివేక్ వెంకట స్వామిని చూసి ఓర్వలేక మరి ఇదే బాల్క సుమన్ రౌడీజాన్ని ఇక్కడ చెన్నూరు కాన్స్టిట్యూన్సీ లో చూపించి మరి చెన్నూరులో ఉన్న ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నాడు. ఇక్కడ పోలీసుల మీద మరి రాళ్లతో దాడి చేసి, వాళ్ళ గన్మెన్ మీద, పోలీసుల మీద దాడి చేసి, మరి వాళ్ళ అధికార పార్టీ మీద దౌర్జన్యం చేసి ఇక్కడ మున్సిపాలిటీని దక్కించుకోవాలని చెప్పి చూస్తున్నాడు బిడ్డ సుమన్. ఇక్కడ న్యాయపరంగా ఇక్కడ చెన్నూరు కాన్స్టిట్యూన్సీలో క్యాతన్పల్లి మున్సిపాలిటీలో మరి ప్రజలందరూ కూడా చూస్తున్నారు నీ అరాచకాన్ని. కాబట్టి ఇక్కడ ఏది చేసినా రౌడీ రాజకీయం నడవది అని చెప్పి మేము హెచ్చరిస్తున్నాం. మదనపల్లె బాలిక రిషిక ప్రియాను హత్య చేసిన ప్రదేశంలో ఉద్రిక్తత. వందలాదిగా తరలి వచ్చిన స్థానికులు, హిజ్రాలు సైతం రంగప్రవేశం. అంతకుని అప్పగించాలని డిమాండ్ చేస్తూ నినాదాలు. ప్రజాకోర్టులో నిందితుడిని శిక్షించాలని సిపిఐ నాయకులు సాంబా డిమాండ్ చేశారు.
అగ్ని ప్రమాద బాధితులను పరామర్శించినటువంటి ఎంపీ హరీష్ రాజోల్ మామిడి కుదురు ఆల్ క్యాస్ట్ కాలనీలో అగ్ని ప్రమాద ఘటనలో స్వరం కోల్పోయినటువంటి బాధిత కుటుంబాలను పరామర్శించినటువంటి అమలాపురం ఎంపీ హరీష్ బాలయోగి. ఈ సందర్భంగా హరీష్ మాట్లాడుతూ అగ్ని ప్రమాదం జరిగి కట్టుబట్టలతో రోడ్డున పడ్డ బాధిత కుటుంబాలకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని, ప్రస్తుతం ఉండటానికి 14 కుటుంబాలకు తాత్కాలికంగా ఇల్లు నిర్మించి 6 నెలల్లోపు ఇల్లు పట్టాలు ఇచ్చి ఒకే చోట అందరికీ శాశ్వత ఇల్లు నిర్మిస్తామని హామీ ఇచ్చారు. సీఎం చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకుని వెళ్లి 6 నెలల్లోపు ఇల్లు నిర్మాణం పూర్తి చేస్తామని వారు అన్నారు. ఇంకా మీరు 14 కుటుంబాలకి మీరు ఇవ్వాలంటే అది కాకుండా 11 కుటుంబాలకి 3 సెంట్స్ ప్రకారం ఇవ్వాలి. ఇది కాకుండా ఇంకో 7 కుటుంబాలు దానికి ఎలా మీరు అసలు ఎక్కడికి వెళ్ళాలి మీరు అందరూ ఒకే చోట ఉండాలి. ఆ విధంగా చూసుకోవాలంటే 20 కుటుంబాలు వచ్చాయి, అంటే 22 కుటుంబాలు వచ్చాయి. మీడియా మిత్రులకి నమస్కారం తెలియజేసుకుంటూ, గతంలోని జరిగిన మామిడికుదురు మండలం మామిడికుదురు గ్రామంలోని ఆల్ క్యాస్ట్ కాలనీలోని జరిగిన సంఘటనలోని గ్యాస్ సిలిండర్ పేలుడు వలన సుమారు ఒక 12 కుటుంబాలు వాళ్ళ ఇల్లు కోల్పోవడం జరిగింది. దానికి అప్పటికప్పుడే స్థానిక తెలుగుదేశం పార్టీ, లేకపోతే జనసేన పార్టీ, బీజేపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా వచ్చి ఆ కుటుంబాలని ఆదుకోవడం కూడా జరిగింది. ఇతరులుగా ఆల్రెడీ దీని గురించి సంభాషణ గురించి స్థానిక ఎమ్మెల్యే గారు దేవవారి ప్రసాద్ గారు కూడా రావడం జరిగింది. ఆయన కూడా వచ్చి స్థానికంగా ఉన్న సమస్యలన్నింటినీ కూడా పరిశీలిస్తూ కుటుంబాలతోని మాట్లాడుతూ వాళ్ళని పూర్తిగా ప్రభుత్వం కూడా బాధ్యత తీసుకుంటూ వాళ్ళందరినీ ఆదుకుంటామని కూడా చెప్పడం కూడా జరిగింది. తీసుకుంటూ ఎక్కడ ల్యాండ్ అవైలబిలిటీ ఉందో దాని ప్రకారం వీరందరికీ ఒకే చోట ఇప్పించే విధంగా కూడా ఏర్పాట్లు చేద్దామని కూడా వాళ్ళు తెలియజేశారు. నేనే స్వయంగా కూడా ఇల్లు పట్టాలు దగ్గరికి వెళ్ళి చూస్తే అక్కడ కొంచెం అడిషనల్ ల్యాండ్ అవైలబిలిటీ ఉంది కాబట్టి దాన్ని కూడా ఏ విధంగా మనం ఉపయోగించుకోగలుగుతామో అనేది కూడా నేను కూడా స్వయంగా ముఖ్యమంత్రి వారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి కూడా తీసుకెళ్తూ దీన్ని ఏ విధంగా మనం చేయగలుగుతాం అనేది కూడా బాధ్యత మేము వహిస్తామని కూడా ఆ కుటుంబ సభ్యులు కూడా మేము తెలియపరుచుకున్నాం. అదేవిధంగా వీళ్ళందరినీ ఇప్పుడు ప్రస్తుతానికి టెంపరీగా స్కూల్ బిల్డింగ్లోని వీరికి షెల్టర్ కేటాయించి. హైదరాబాద్ కమిషనరేట్ మేర్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. నాదుర్గల్కి చెందినటువంటి కాలేజీకి ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఓ విద్యార్థి టిప్పల్లారి కింద పడి అక్కడికక్కడే మృతి చెందాడు. గొర్రెపోతుల వర్ధన్ నాదర్గోల్ కృష్ణ సాయి కాలనీలో నివాసం. బాలాపూర్ చౌరస్తాలో ఒక ప్రైవేటు కాలేజీలో ఐటీఐ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. నాదర్గల్ నుండి బడగంపేట వైపు వెళ్లే AP04TT4717 నెంబర్ గల టిప్పర్ లారీని దాటే ప్రయత్నంలో రోడ్డు పక్కన నిలిపేసిన ఆటో ఒక్కసారిగా రోడ్డు మీదకి రావడంతో ఆటో తగిలి బైక్ అదుపు తప్పి లారీ ముందు చక్రాల కింద పడింది. ప్రమాదం అనంతరం సుమారు 50 మీటర్ల వరకు లారీ బైకర్ను ఈడ్చుకెళ్లినట్లు సీసీ కెమెరాలు నమోదయ్యాయి. సమాచారం అందుకున్న మీర్పేట పోలీస్ స్టేషన్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. సీసీ కెమెరాలో రికార్డ్ అయిన దృశ్యాలు. ధవళేశ్వరం బ్యారేజీ గేట్ల పునర్నిర్మాణానికి 150.09 కోట్లు మంత్రి నిమ్మల రామానాయుడు. అమరావతి మంత్రి నిమ్మల రామానాయుడు మంగళవారం నాడు అసెంబ్లీలో ధవళేశ్వరం బ్యారేజీ గేటు పునర్నిర్మాణంపై అసెంబ్లీలో సమాధానం చెప్పారు. ఉమ్మడి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో 10.13 లక్షల ఎకరాలకు సాగు, లక్షలాది మంది ప్రజలకు తాగునీరు, పారిశ్రామిక అవసరాలు తీర్చుతోంది ధవళేశ్వరం బ్యారేజ్. గోదావరి డెల్టా వ్యవస్థకు గుండె వంటిది. 2014లో నాడు టీడీపీ ప్రభుత్వం గోదావరి డెల్టా ఆధునీకరణ కింద 31.77 కోట్లతో 175 గేట్లలో 58 కొత్త గేట్లు ఏర్పాటు చేశామని వెల్లడించారు. 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మిగిలిన 117 గేట్లు మార్చడానికి 150.09 కోట్ల నిధులు మంజూరు చేశాం. బ్యారేజీ ప్రమాదంలో ఉందని CW హెచ్చరించినా కూడా వైసీపీ ప్రభుత్వం బ్యారేజీ వైపు కన్నెత్తి చూడలేదు. నాడు బ్యారేజీకి నిధులు ఇచ్చిన చంద్రబాబే మరలా నేడు ధవళేశ్వరం బ్యారేజీకి కొత్త గేట్ల ఏర్పాటుకు 150 కోట్లు నిధులు ఇచ్చారు. ఇక దావరి డెల్టా కాలువల్లో నీటి సరఫరాకు అంతరాయం లేకుండా సాగు అవసరాలను దృష్టిలో ఉంచుకొని
స్టాఫ్ లాక్ గేట్లను వినియోగిస్తూ దశల వారీగా పనులు చేస్తాం. గోదావరి డెల్టాలో ముంపు సమస్య, లాకులు, గేట్ల మరమ్మతులకు సమగ్ర డిపిఆర్ తయారు చేయడానికి లైడార్ సర్వే కోసం 13.4 కోట్లు కేటాయించాం. ఉమ్మడి గోదావరి జిల్లాల్లో ఏరియల్ లైడార్ సర్వే జరుగుతోందని అన్నారు. ధన్యవాదాలు అధ్యక్ష. ఏదైతే ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ మరి 10 లక్షల మంది ఏదైతే ఎకరాలకి సాగునీరు అందిస్తూ అదేవిధంగా వేలాది గ్రామాలు లక్షలాది జనాభాకు మరి త్రాగునీరు అంటే ఇట్లా లక్షలాది ఎకరాలకు సాగునీరు లక్షలాది ప్రజలకి త్రాగునీరు అందించేటువంటి ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్కి సంబంధించి 175 క్రష్ గేట్లు ఉన్నటువంటి పరిస్థితి అధ్యక్ష. 10 స్కవర్ గేట్లు, 12 హెడ్ స్లూయిస్ గేట్లు ఉన్నాయి. ఏదైతే ఆ రోజు 2014, 2019 ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఈ 175 క్రస్ట్ గేట్లకు సంబంధించి ఆ రోజు 31.77 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసి 58 గేట్లను ఆ రోజు కొత్త గేట్లను మనం ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. తర్వాత మళ్ళీ ఈ యొక్క ప్రభుత్వం మరి అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ మిగిలినటువంటి ఈ యొక్క 117 గేట్లు అంటే 175లో 58 ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వంలో కొత్త గేట్లు పెట్టాం. మిగిలిన 117 గేట్లు అదేవిధంగా ఏదైతే 10 స్కవర్ గేట్లు, 12 హెడ్ స్లూయిస్ గేట్లు మరామతులు, అదేవిధంగా 12 హెడ్ స్లూయిస్ కింద వరుసలో ఉండేటువంటి గేట్లు కొత్తవి ఏర్పాటు చేసేటువంటి విధంగానే ఈ యొక్క ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 150.09 కోట్ల నిధులు మంజూరు చేసి ఈ పనుల్ని అంటే ఏదైతే మెకానికల్ రిపేర్స్ అంటే స్టాప్ లాక్ గేట్స్, స్కవర్ గేట్స్ కు సంబంధించి రబ్బర్ సీల్స్, శాండ్ బ్లాస్టింగ్ మరియు పెయింటింగ్, రోలర్ బేరింగ్స్, వైర్ రోపులు ఇటువంటివన్నీ కూడా ఏర్పాటు చేస్తూ అదేవిధంగా ఎలక్ట్రికల్ రిపేర్లు కూడా కేబులింగ్, వైరింగ్, కంట్రోల్ ప్యానల్స్, 102 గేట్లకు మాస్టర్ కంట్రోల్ ప్యానల్స్, ట్రాన్స్ఫర్స్, జనరేటర్స్ ఈ రకంగా ఏదైతే ప్రమాదభరితంగా ఉన్నటువంటి యొక్క ధవళేశ్వరంకు ఇంద్రేశం మున్సిపాలిటీ చైర్మన్ పీఠం బీఆర్ఎస్ కైవసం. సంగారెడ్డికి సంబంధించినటువంటి అంశం. ఇంద్రేశం మున్సిపాలిటీ చైర్మన్ పీఠాన్ని బీఆర్ఎస్ గెలుచుకుంది. సోమవారం నాడు ఇంద్రేశం మున్సిపల్ కోరం లేక నిన్న చైర్మన్ గా వైస్ చైర్మన్ ఎన్నిక వాయిదా పడిన విషయం విదితమే. నిన్న 6 మంది కాంగ్రెస్ కౌన్సిలర్లు ప్రమాణ స్వీకారం చేయగా ఈ రోజు 12 మంది కౌన్సిలర్లు ప్రమాణ స్వీకారం చేశారు. 10 మంది బీఆర్ఎస్, 2 బీజేపీ కౌన్సిలర్లు హాజరయ్యారు. మున్సిపల్ చైర్మన్ గా 8వ వార్డు బీఆర్ఎస్ కౌన్సిలర్ ప్రమీల, వైస్ చైర్మన్ గా 12వ వార్డు పటోళ్ల హరీష్ రెడ్డి ఎన్నికయ్యారు. ఇంద్రేశం మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని బీఆర్ఎస్ కైవసం చేసుకోవడంతో 5కు 5 మున్సిపాలిటీల్లో గులాబీ జెండా ఎగిరింది. ప్రమాణ స్వీకారానికి రావాల్సిందిగా కోరుచున్నాం. 13వ వార్డు యొక్క కౌన్సిలర్ పట్ల అంజలి గారిని సభా వేదిక సాధారణంగా నేను ఇంద్రేశం మున్సిపల్ కౌన్సిల్ సభ్యురాలుగా ఎన్నికై భారత రాజ్యాంగానికి చట్ట ప్రకారం స్థాపించబడిన విధంగా నిజమైన విశ్వాసం మరియు విధేయతను పాటిస్తానని భారతదేశ సార్వభౌమత్వం మరియు సమగ్రతను కాపాడుతానని మరియు నేను చేపట్టబోయే బాధ్యతలను నిజాయితీగా నిర్వర్తిస్తానని దేవుని సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. థ్యాంక్ యూ. రేవంత్ రెడ్డి ఇలాకాలో తిరగబడ్డ సొంత పార్టీ నాయకులు నారాయణపేటకు సంబంధించినటువంటి అంశం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్న తిరుపతి రెడ్డి కాన్వాయ్పై కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు రాళ్లదాడి చేశారు. మధుర మున్సిపాలిటీలో కొడంగల్ ఇన్ఛార్జి తిరుపతి రెడ్డిని అడ్డుకొని రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. మున్సిపల్ చైర్మన్ పదవి విషయంలో వివాదం తలెత్తింది. గొడవ ముదరడంతో పోలీసులు లాఠీలకు పనిచెప్పారు. తిరుపతి రెడ్డి అక్కడి నుంచి వెళ్లిపోయారు.